ఒకసారి నా భార్య సులోచన బాబూజీని, బాబూజీ, నేను సాధన ఎందుకు చేయాలి? మా వారు సంపాదించిన దానిలో సగం నాకు ఎటూ దక్కుతుంది కదా, ఇది పురాణాల్లో కూడా చెప్పారు కదా అని అడిగింది. దానికి బాబూజీ నవ్వుతూ, బిటియా, ఆధ్యాత్మికతలో అలా పంపకాలు జరగవు. ఎవరికి కావలసింది వారే సంపాదించుకోవాలి అని చెప్పారు. దీనిని అందరూ తెలుసుకోవాలి. స్త్రీల విషయంలో బాబూజీ వారి సాధన ఎంతో సులభతరం చేశారు. స్త్రీలు వారికున్న బాధ్యతల వల్ల సాధన కుంటుపడకుండా ఉండటానికి వారే పని చేస్తున్నా మేము మాస్టర్ కొరకు పనిచేస్తున్నామనే ఆలోచన ఉంచుకుంటే వారు ప్రత్యేకంగా ధ్యానంలో కూర్చోనవసరం లేదు అన్నారు. అయితే ఇది అందరికీ వర్తించదు. ఎవరైతే అటువంటి బాధ్యతల్లో ఉన్నారో వారికి మాత్రమే వర్తిస్తుందని దీని అర్థం.